అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా మా ఊరు గురించి చెప్పలేదండి. మా ఊరు పేరు కుందకూరు. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంటుందండి. చాలా చిన్న గ్రామం, చుట్టూ పచ్చటి కొండల మధ్యలో ఉంటుందండి మా ఊరు. పుట్టినూరికి ఏదో ఒకటి చేద్దామని చెప్పి మనసులో ఎప్పుడు ఉండేదండి. మా ఊర్లో ఒక సమస్య అయితే నాకు గట్టిగా కనిపించిందండి. నిజానికి అన్ని ఊర్లో ఉండే సమస్య ఇది, ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ని 100% మనం అంతం చేయలేకపోవచ్చు, కానీ కనీసం మా ఊర్లో ఉండే ప్లాస్టిక్ మొత్తాన్ని కలెక్ట్ చేసి రీసైకిల్ కి పంపిద్దామని చెప్పి పూనుకున్నాను. దాంతో పాటు మా ఊరు ప్రజలందరికీ ఈ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన తెప్పించాలనుకున్నాను. అందుకే 2 రోజుల ముందే అనౌన్స్ చేశాను, ఎవరైతే ప్లాస్టిక్ తీసుకొస్తారో వాళ్ళందరూ కూడా మంచి గిఫ్ట్లు ఇస్తాను అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. కానీ ఒక్కరు కూడా ప్లాస్టిక్ తీసుకురావటం లేదు. అప్పుడే చిన్నగా స్టార్ట్ చేశారు, ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసుకుని రావడం. పల్లెటూరులో ఇలాంటి ప్రోగ్రామ్ పెడితే ఎలా తీసుకుంటారో ఏమో అనుకున్నాను, కానీ మా ఊర్లో ప్లాస్టిక్ ఉండకూడదు అని గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళని ఇంకాస్త ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఎంత ఎక్కువ ప్లాస్టిక్ ఇస్తే అంత మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. అలాగే మా ఊర్లో ఉన్న రోడ్లన్నీ కూడా శుభ్రం చేయించానండి. ఇదే పని నేను ఇంత ఖర్చు పెట్టకుండా కూడా మనుషుల్ని పెట్టి కూడా ఊరంతా శుభ్రం చేయించొచ్చు, కానీ మా ఊరు జనాలకు కూడా ఒక అవగాహన రావాలి, ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో తెలియాలని చెప్పి వాళ్ళ చేతని ఈ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేయించానండి. ఇక నుంచి ఎవరు కూడా బయట చెత్త పడేయకుండా చెత్త బండిలో మాత్రమే వేసే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరూ కూడా స్పెషల్ గా గిఫ్ట్లు ఇస్తానని చెప్పి మాటిచ్చాను. మీరు నమ్మతారో లేదో, మొత్తం 3.5 ట్రాక్టర్ ట్రక్కుల ప్లాస్టిక్ చెత్తనైతే కలెక్ట్ చేశాను. వెంటనే మా ఊర్లో పెద్దవాళ్ళు కూర్చోవడం కోసం మా అమ్మా నాన్న పేర్ల మీదుగా 8 సిమెంట్ కుర్చీలు అయితే వేయించానండి. మధ్యాహ్నం అత్యంత అంగరంగ వైభవంగా గ్రామంలో ఉన్న మహిళలందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ముగ్గులు పోటీలు అయితే నిర్వహించానండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ అందేలా చూసుకున్నానండి. నేను పుట్టాక ఎప్పుడు కూడా ఇంత ఘనంగా ముగ్గులు పోటీ అయితే ఎప్పుడు జరగలేదంటండి. మా ఊర్లో మగవాళ్ళంతా బాగా వేస్తున్నారా అన్నట్టుగా చూస్తున్నారు. మా ఊరి రోడ్డు మొదటిసారి రంగులతో మురిసిపోతుంది. సాయంత్రం మా గ్రామంలో మీటింగ్ పెట్టి స్పెషల్ గెస్ట్ గా మా మండల సబ్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి శ్రీ మనోజ్ కుమార్ గారిని ఇన్వైట్ చేసుకున్నామండి. వివిధ ఆఫీసర్లు, గ్రామ పెద్దలను కూడా ఇన్వైట్ చేశాను. వారంతా కూడా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలన్నిటి గురించి మా ఊరు ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పారు. తర్వాత ముగ్గులు పోటీలు అవి నేను వాళ్ళందరూ కూడా ప్రైజ్లు అయితే ఇప్పించానండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైజ్లు ఇప్పించాను. ఫ్యామిలీ అంతా ఎస్ఐసార్ తో ఒక ఫోటో తీసుకున్నాం. మా ఊరు పెద్దలు నాకు ఒక చిన్న సన్మానం చేశారండి. మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ ఆట వస్తువులు, అలాగే రకరకాల పుస్తకాలు, పెన్నులు అన్ని పంచానండి. ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ తోనే అయిందండి. 1 మిలియన్ ఫాలోవర్స్ అయినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి.